నాలుగు సంవత్సరాల నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్ ధని మరియు ముద్రా లోన్స్ పేరు మీద సైబర్ క్రైమ్స్ ద్వారా దోచుకుంటున్న కరడుగట్టిన నేరస్తులను 29/8/2024 నాడు ప్రధాన సూత్రధారి నర్సింగ్ నాయక్, గురుమూర్తి, రత్లావత్ రమేష్ మరియు మిగతా 6 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపేయడం జరిగింది. మరియు నిన్న కూడా 12 తారీఖు నాడు 9/24 నాడు ముడావత్ రమేష్ ఆయన కూడా పామిరెడ్డిపల్లి తండకు సంబంధించిన వ్యక్తిని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసి పంపేయడం జరిగింది. ఇక కరడుగట్టిన నేరస్తుడైన ముడావత్ కిషన్ను ఈరోజు పట్టుకొని విచారిస్తే ఆయన చెప్పినది ఏంటంటే ఆయన 2006 సంవత్సరాలకు సౌదీ అరేబియా, ఖతర్కు మేస్త్రి పని నిమిత్తం వెళ్తాడు. అక్కడ 12 సంవత్సరాలు ఉన్న తర్వాత 2013 సంవత్సరంలో ఇండియాకు వచ్చి ఒక మహిళను వివాహం చేసుకుంటాడు. వివాహం అయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ దేశాలకు పోయి 2020 వరకు అక్కడ ఉంటాడు. ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్లో కూడా ఆటో నడిపించి జీవిస్తుండగా అతని తమ్ముడు రాకేష్ అనే వ్యక్తి బీహార్లో ఉంటాడు. బీహార్లో ఉండి ఆయన చేసే పని ఏంటంటే అమాయక ప్రజలను సైబర్ క్రైమ్ నేరంతో మోసం చేస్తున్న విషయం తెలుసుకొని వాళ్ళ తమ్ముడు రాకేష్ స్నేహితుడు రమేష్ అలియాస్ రెడ్డు రమేష్, వర్తావత్ రమేష్ అలియాస్ చెట్కి రమేష్లను సైబర్ క్రైమ్ చేస్తున్నారని తెలుసుకొని ఈయన కూడా వాళ్ళతో పాటు బీహార్ రాష్ట్రం పాట్నాకి వెళ్ళి అక్కడ వీళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకొని ఎట్లా మోసం చేయాలనేది అక్కడ కొన్ని రోజులు నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తాడంటే ఈయన మెయిన్ మోటో ఏంటంటే ఇది ఒకటి ముద్ర ధని అనే ఇండియా బుల్స్ అనే యాప్లను ఈ వాట్సాప్లలో సర్క్యులేట్ చేస్తారు. ఇవి నిజమైన యాప్ ఉన్నదని దీన్ని సర్క్యులేట్ చేసుకొని అందులో అప్లై చేసుకోమని చెప్తారు లోన్కు. ఈ అమాయక ప్రజలు లోన్ తీసుకొని ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అది యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లోన్ గురించి అప్లై చేస్తారు. అప్లై చేసినాక వాళ్ళ దగ్గర అది ఫేక్ యాప్ కాబట్టి వాళ్ళకు డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి. లోన్ శాంక్షన్ అయినట్టు వీళ్ళకు ఒక లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించి మీకు లోన్ శాంక్షన్ అయింది, మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద 10,000, 8,000 ఇట్లా కట్టండి అని చెప్తే వాళ్ళు అమౌంట్ అంతా ఇట్లా కడతారు. కట్టిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఫేక్ యాప్ అని తెలుసుకొని ఇట్లా రకరకాల ఒక 2 రాష్ట్రాలలో దాదాపు 100 మందిని 1000 మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ మన వనపర్తి జిల్లాలో కూడా వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తకోట, అమర్చింతలో కూడా ఇటు విషయం లోపల మోసపోయిన విషయం లోపల కేసులు నమోదవుతాయి. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దొరికిన ఈ ముడావత్ కిషన్ దగ్గర ఈయనకు వనపర్తి టౌన్ లోపల 2 ప్లాట్లు కొనుగోలు చేసిండు. తన తండా లోపల 23వ సంవత్సరం నుంచి 65 లక్షలు దాదాపు 70 లక్షల ఇల్లుతోని కొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. 7 నెలల క్రితము ఈ వచ్చిన అమౌంట్తోనే మారుతి సుజుకి బ్రీజా కారు కొన్నాడు. కాబట్టి ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతో సంబంధించిన డాక్యుమెంట్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును ఛేదించే లోపల సైబర్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ గారు, రత్నం గారు, కొత్తకోట సిఐ రాంబాబు, కొత్తకోట ఎస్ఐ మన మంజునాథ్ రెడ్డి, శ్రీరంగపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచక్యంగా ప్రవర్తించి కేసును ఛేదించారు. ఇది సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ షికాగోయల్ అడిషనల్ డీజీ గారి ఆదేశాలతోని ఎస్పీ గిరిధర్ మన వనపర్తి జిల్లా ఎస్పీ ఆధ్వర్యం లోపల ఈ కేసును ఛేదించారు. కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళకందరికీ రివార్డులు ప్రకటిస్తారు. కాబట్టి ఈ కేసును ఛేదించిన వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. రెడ్డిపల్లి తండకు సంబంధించిన వ్యక్తిని కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసి పంపేయడం జరిగింది. ఇక కరడుగట్టిన నేరస్తుడైన ముడావత్ కిషన్ను ఈరోజు పట్టుకొని విచారిస్తే ఆయన చెప్పినది ఏంటంటే ఆయన 2006 సంవత్సరాలకు సౌదీ అరేబియా, ఖతర్కు మేస్త్రి పని నిమిత్తం వెళ్తాడు. అక్కడ 12 సంవత్సరాలు ఉన్న తర్వాత 2013 సంవత్సరంలో ఇండియాకు వచ్చి ఒక మహిళను వివాహం చేసుకుంటాడు. వివాహం అయిన తర్వాత మళ్ళీ గల్ఫ్ దేశాలకు పోయి 2020 వరకు అక్కడ ఉంటాడు. ఇండియాకి తిరిగి వచ్చి హైదరాబాద్లో కూడా ఆటో నడిపించి జీవిస్తుండగా అతని తమ్ముడు రాకేష్ అనే వ్యక్తి బీహార్లో ఉంటాడు.
బీహార్లో ఉండి ఆయన చేసే పని ఏంటంటే అమాయక ప్రజలను సైబర్ క్రైమ్ నేరంతో మోసం చేస్తున్న విషయం తెలుసుకొని వాళ్ళ తమ్ముడు రాకేష్ స్నేహితుడు రమేష్ అలియాస్ రెడ్డు రమేష్, వర్తేవత్ రమేష్ అలియాస్ చెట్కి రమేష్లను సైబర్ క్రైమ్ చేస్తున్నారని తెలుసుకొని ఈయన కూడా వాళ్ళతో పాటు బీహార్ రాష్ట్రం పాట్నాకి వెళ్ళి అక్కడ వీళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకొని ఎట్లా మోసం చేయాలనేది అక్కడ కొన్ని రోజులు నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఈయన ఏం చేస్తాడంటే, ఈయన మెయిన్ మోటో ఏంటంటే, ఇది ఒకటి ముద్ర ధని అనే ఇండియా బుల్స్ అనే యాప్లను ఈ వాట్సాప్లలో సర్క్యులేట్ చేస్తారు. ఇవి నిజమైన యాప్ ఉన్నదని దీన్ని సర్క్యులేట్ చేసుకొని అందులో అప్లై చేసుకోమని చెప్తారు లోన్కు. ఈ అమాయక ప్రజలు లోన్ తీసుకొని ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే అది యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో లోన్ గురించి అప్లై చేస్తారు. అప్లై చేసినాక వాళ్ళ దగ్గర అది ఫేక్ యాప్ కాబట్టి వాళ్ళకు డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి. లోన్ శాంక్షన్ అయినట్టు వాళ్ళు వీళ్ళకి ఒక లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించి మీకు లోన్ శాంక్షన్ అయింది, మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద 10,000 8,000 ఇట్లా కట్టండి అని చెప్తే వాళ్ళు అమౌంట్ అంతా ఇట్లా కడతారు. కట్టిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు ఫేక్ యాప్ అని తెలుసుకొని ఇట్లా రకరకాల ఒక 2 రాష్ట్రాలలో దాదాపు 100 మందిని 1000 మందిని మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. ఈ మన వనపర్తి జిల్లాలో కూడా వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్, కొత్తకోట, అమర్చింతలో కూడా ఇటు విషయం లోపల మోసపోయిన విషయం లోపల కేసులు నమోదవుతాయి. అందులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దొరికిన ఈ ముడావత్ కిషన్ దగ్గర ఈయనకు వనపర్తి టౌన్ లోపల 2 ప్లాట్లు కొనుగోలు చేసాడు. తన తండా లోపల 23వ సంవత్సరం నుంచి 65 లక్షలు దాదాపు 70 లక్షల ఇల్లుతోనే కొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. 7 నెలల క్రితము ఈ వచ్చిన అమౌంట్తోనే మారుతి సుజుకి బ్రీజా కారు కొన్నాడు. కాబట్టి ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతో సంబంధించిన డాక్యుమెంట్స్, సెల్ ఫోన్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసును ఛేదించడోపల సైబర్ సెక్యూరిటీ వింగ్ డిఎస్పీ గారు రత్నం గారు, కొత్తకోట సిఐ రాంబాబు, కొత్తకోట ఎస్ఐ మన మంజునాథ్ రెడ్డి, శ్రీరంగపూర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచక్యంగా ప్రవర్తించి కేసును ఛేదించారు. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్ఛార్జ్ షికాగోయల్ అడిషనల్ డీజీ గారి ఆదేశాలతోని ఎస్పీ గిరిధర్ మన వనపర్తి జిల్లా ఎస్పీ ఆధ్వర్యం లోపల ఈ కేసును ఛేదించారు. కాబట్టి ఎస్పీ గారు ప్రత్యేకంగా వీళ్ళకందరికీ రివార్డులు ప్రకటిస్తున్నారు. కాబట్టి ఈ కేసును ఛేదించిన వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. చేసే గోల్డెన్ అవర్ అంటే 1 hour 2 hours చేసేసే మీ అమౌంట్ మొత్తం ఉంటుంది. అది మీకు మళ్ళీ 1 month 2 month ఇప్పుడు సైబర్ క్రైమ్ నుంచి ఒక వింగ్ అయింది. ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక డిఎస్పీ గారిని ఇచ్చారు. మన జిల్లాకు రత్నం డిఎస్పీ గారు ఈ ఆన్లైన్ది ప్రతిరోజు వీళ్ళు చూస్తుంటారు, ఎంతమంది మోసపోయారు, ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి, 1930లో ఎన్ని కంప్లైంట్స్ రిపోర్ట్ అయినాయి చూసి అమౌంట్ రిటర్న్ చేపిస్తారు, ఇమీడియట్ ఫ్రీజ్ చేస్తారు. మీకు తెలియకుండానే మీరు 1930లో మీరు అందులో కంప్లైంట్ రైజ్ చేసి రాగానే ఇమీడియట్ వీళ్ళే తెలిసిపోతుంది, అమౌంట్ ఫ్రీజ్ చేస్తారు మీరు పోకుండా. మళ్ళీ అమౌంట్ రిటర్న్ ఇప్పేయడానికి కూడా త్రూ కోర్ట్ ద్వారా 1 month 1.5 monthలో ప్రాసెస్ చేయడం జరుగుతుంది. లేట్ అయితే మాత్రం అమౌంట్ వచ్చడం కష్టమవుతుంది. కాబట్టి ఓటీపీ పెట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు, బ్యాంకు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ చెప్పొద్దు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి నీకు నా దగ్గర అమౌంట్ లేవు, నీ అకౌంట్లోకి వెళ్ళి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా, నీకు ఇంత కమిషన్ ఇస్తాను, నీ అకౌంట్లో డబ్బులు వేస్తాను కూడా ఇప్పుడు ఆ రకంగా కూడా ఫ్రాడ్ జరుగుతున్నది. కాబట్టి ఎవరు కూడా అట్లా వచ్చే వ్యక్తులను ఎవరు కూడా నమ్మరాదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. మనకు ఇచ్చిన పిన్ కోడ్ నెంబర్స్ కానీ మనకి ఇచ్చిన పాస్వర్డ్స్ కానీ ఎవరికి తెలియజేయరాదు. ఆన్లైన్ చేసినప్పుడు ఓటీపీ మన బ్యాంక్ నుంచి చేస్తున్నాం వాటి నుంచి చేస్తున్నాం అన్నది కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మరాదు. జాగ్రత్త ఉండాలి. ఏమన్నా ఇష్యూ వస్తే మీరు డయల్ 100కి చేసినా ఏం చేసినా మీరు అదెంత నంబరు 1930కి ఇమీడియట్ ఫోన్ చేసేస్తే 24 hours లోపల ఒకవేళ అమౌంట్ పోయినా కానీ ఆ అమౌంట్ ఫ్రీజ్ చేసి మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. 2 ప్లాట్ కాగితాలు, మారుతి సుజుకి బ్రీజా కార్, బ్యాంక్ బుక్లు, పాస్బుక్లు, ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇంకా కొందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా వివరాలు కూడా బయటకు వస్తాయి. మన జిల్లాలో ఎంతమంది బాధితులు? మన ఇప్పుడు కేసులు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఒకరు బాధితులు వస్తున్నారు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళని గుర్తించి వాళ్ళతో కూడా తీసుకొని ఈ అమౌంట్ కూడా వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది. ఈ చట్ట ప్రకారంగా సంపాదించిన ఆస్తులను కూడా ఫ్రీజ్ చేసి త్రూ కోర్టు ద్వారా ఫ్రీజ్ చేసి బాధితులకు చెందేటట్టు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మీ నోటీసులకు వచ్చి మోసపోయారు వీళ్ళ చేతిలో. సైబర్ క్రైమ్ డిఎస్పీ వనపర్తి. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది, తెలంగాణ స్టేట్ సెక్యూరిటీ బ్యూరో. మీ డైరెక్టర్ గారు వచ్చి శ్రీకాగోయల్ మేడం గారు. యాక్చువల్ అండి ఈ ధని మరియు ముద్రా లోన్స్ మీద ఎక్కువ కేసెస్ ఉంటాయి 2 రాష్ట్రాలు. ఈ సందర్భంగా డైరెక్టర్ గారు మా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు.
ధని ఇండియా బుల్స్ ఆబ్లిక్ ధని రెండు ఒకటే ముద్ర అవ్వాలి. ఈ రెండింటి మీద ఎస్పీ గారు ప్రత్యేకమైన దృష్టి సారించి మన డిఎస్పీ గారు ఏంటంటే ఇన్స్పెక్టర్ కొత్తకోట మన ఎస్ఐస్ శ్రీరంగపూర్ మంజునాథ్ కొత్తకోట ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే వీళ్ళు చేసేదంతా ఈ డేటా ఇప్పుడు ఈ ఏదైతే ముద్ర ధని లోన్స్ ఉంటాయో ఒరిజినల్ ఉండవు. దాంట్లో స్లైట్గా వాళ్ళు చేంజ్ చేస్తారు. ఆ యాప్ను చేంజ్ చేసినప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు తెలుసో తెలియకో దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు దీని వివరాలన్నీ వాళ్ళకి వెళ్తాయి. వివరాలని అక్కడ డైరెక్టర్ గారు వచ్చి సీతా గోయల్ మేడం గారు యాక్చువల్ అంటే ఈ ధని మరియు ముద్రా లోన్స్ మీద ఎక్కువ కేసెస్ అవుతాయి రెండు రాష్ట్రాల్లో. ఈ సందర్భంగా డైరెక్టర్ గారు మా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చారు. ధని ఇండియా బుల్స్ ఆబ్లిక్ ధని రెండు ఒకటే ముద్ర రెండింటి మీద ఎస్పీ గారు ప్రత్యేకమైన దృష్టి సారించి మన డిఎస్పీ గారు ఏంటంటే ఇన్స్పెక్టర్ కొత్తకోట మన ఎస్ఐస్ శ్రీరంగపూర్ మంజునాథ్ కొత్తకోట ఎస్ఐ ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించడం జరిగింది. యాక్చువల్ ఏంటంటే వీళ్ళు చేసేదంతా ఈ డేటా ఇప్పుడు ఈ ఏదైతే ముద్ర ధని లోన్స్ ఉంటాయో ఒరిజినల్ ఉండవు. దాంట్లో స్లైట్గా వాళ్ళు చేంజ్ చేస్తారు. ఆ యాప్ను చేంజ్ చేసినప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు తెలుసో తెలియకో దాన్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు దీని వివరాలన్నీ వాళ్ళకి వెళ్తాయి. వివరాలని అక్కడ పాట్నాలో రోహిత్ అని అతను కలెక్ట్ చేసి వీళ్ళకి అంటే ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో మన మధ్యవర్తి నర్సింగ్, మూడవత్ కిషన్, రమేష్, రాకేష్ వీళ్ళు టీమ్స్కి విడిపోయి ఉన్నారు. ఈ టీమ్స్కి వాళ్ళు లీడర్స్. వాళ్ళకి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. పంపించినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తీసుకుని వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి వీళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చి ఎవరైతే లోన్ అప్లై చేసుకున్నారో అతని పేరు అతని ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఉన్న మనుషులు వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడి బాబు నువ్వు ఇట్లా లోన్ అప్లై చేసావు కదా, ఈ లోను శాంక్షన్ అయింది, దీనికి ఇన్సూరెన్స్ కింద ప్రాసెస్ ఫీ కింద అని చెప్పి డిఫరెంట్ విభాగాలు చెప్పి కొంత అమౌంట్ వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది. దోచుకున్న తర్వాత వీళ్ళు ఎప్పుడైతే అమౌంట్ వేయటానికి విక్టిమ్స్ రెడీగా ఉంటారో మరలా రోహిత్ అని అతనికి వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా అమౌంట్ వాళ్ళు వేస్తామంటారంటే రోహిత్ ఏం చేస్తారంటే ఒక అకౌంట్ నెంబర్ ఇస్తాడు. ఆ అకౌంట్ నెంబర్ ఎక్కడ వస్తుందంటే మనకి మ్యాక్సిమం బీహార్, రాజస్థాన్, కలకత్తా ఏరియాకి వస్తుంది. ఈ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి 50% అతను తీసుకుంటాడు. రిమైన్ 50% వీళ్ళు టీమ్ లీడర్స్కి ఇస్తారు. ఈ టీమ్ లీడర్స్ ఇంటర్న్ ఏం చేస్తారంటే 25% వాళ్ళు తీసుకొని 25% వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇది వీళ్ళు చేసే రెగ్యులర్ ప్రాసెస్. కాబట్టి మీ తరపున ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలుసో తెలియకో ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా లింక్ చేయొద్దు, ఏదన్నా ఏపీకే ఫైల్ లింక్ ఇవ్వమన్నా లింక్ చేయొద్దు, ఓటీపీలు వచ్చినా కూడా చేయకుండా ఉండాలి. మెయిన్ ఏంటంటే వీళ్ళు క్రిమినల్స్ కూడా మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనల్ని చీట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదో ఇలువిద్య చూపించి వాళ్ళ డేటా అనేది ఎక్కడ వాళ్ళు సంపాదించడం లేదండి. కాబట్టి ప్రజలు అనేవాళ్ళు ఆశ ఉండాలి, కానీ అత్యాశగా పోయి కూర్చున్న దగ్గర పైసలు సంపాదించుకొని అన్న దూరంలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. కనుక దయచేసి ప్రజలు కూడా తొందరగా ఏదైనా యాప్స్ కానీ ఏదైనా అన్నోని వచ్చినా కూడా టెంప్ట్ అయ్యి దానికి బలి కావద్దు అనేది మీ తరఫున మేము కోరుకుంటున్నాం. చేసారు. సర్క్యులేట్ చేసిన తర్వాత కొంత అమౌంట్ అందులో మీకు మనం ఇంత చేస్తే అమౌంట్ ఎప్పుడు కూడా ఈజీ రాదు, ఎవరికి కూడా కష్టపడితే డబ్బు రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ 10,000 కట్టండి, మీకు ప్రతిరోజు ఇంత డబ్బు ఇస్తాం